రామ చెర్రైతే టోలు పడతాడు ఆడు ముసలోడు మా కొడుకు ఒకటే సరచ్చింది మరి వాళ్ళ దగ్గర వీడు వేయండా వీళ్ళ దగ్గర వాడు వేయండా ముసలోడే చిన్నవాడు పొల్లగాని గుడ్డరెండి ఇలా ఉంది కనుగుడ్లు గుడ్డలు ఉంటాయి కనుగుడ్డలు ఉంటాయి కదయ్యా పొల్లగాడు కళ్ళ నీళ్ళు తిరుగుతాయి పొల్లగాని ఏమన్నా ఇంకా ఏమని చెప్పిన బాగుందా బయట పడ్డదయ్యా మనం బాగుందా ఎక్కడదయ్యా అట్లాగానే కొడుకు కచ్చేది కాడు కచ్చి తిరుమల రాజ్యం ఆయన రాజ్యం మీద యుద్ధాంతం నీకు తెలియదు అని అన్నాడు అన్నవాళ్ళు అయితే తలకాయ కింద కాలు మీద ఇది పొట్టి ఉన్న గుర్తులు పెద్ద పెద్ద గుర్తులు మీది పనులు వస్తే మాటలు వస్తలేదు మెల్లగాను ఓటంటే అయితే తిరమరాలే రాసేవాళ్ళు అయితే నేను చెబుతాను తప్పు ఒప్పుకున్నాడు నువ్వు చెబితే మళ్ళీ ఎక్కువ చెప్పినట్టు అయితే కొడుకు రాజారావు నాకే వారికి చూసినా అయితే మళ్ళీ పెళ్లి అయిపోయినాక మన పిల్లలు మళ్ళీ చేస్తారట మన కొడుకు అప్పుడు నాకు సంబరం 60 చేస్తున్నానే అంటారు కదయ్యా షష్టి పూర్తి 60 వరకు మీరు ఉంటారు పోతారు పోయి ఎప్పుడు పిల్లల వల్ల రాజ్యం వెళ్తాను రాజ్యం వెళ్ళి దేశం వెళ్ళి ఎవరికైనా జీతం ఉన్నాం అనుకోడు కన్నాడే మరి నువ్వు నిక్కినా నా కిందనే ఉంటావు నీ కింద ఉన్నానని నేను ఎట్లా అంటాను అన్న కొడుక నీ కిందనే జీతం అంటున్నాను నేను కొడుకును నువ్వు అయ్యావు నువ్వు జీతం ఉంటే మాట్లాడతాను అని అంటే బాగోతాం బయట కొడుకు కాదని నీ అవగాహన అని చెప్పి బయట తారా ఎవరు కొడతానే ఎవరు కొడతారా వాళ్ళ అమ్ముకుంటుంది సరే కొడుక సాంబే పక్క మంది నేను వచ్చే మాట కదయ్యో నేను అట్లా మాట కదయ్యో నేను వచ్చే పచ్చి కొంచెం మందు వెయ్యాలి వీరికి పెట్టనా మంచిదే అందుకే నువ్వు నేను కన్న తల్లిని కాదు మీ అవ్వ కన్న తల్లి కాదని చెత్త పొలగా ఏడుస్తాడు ఎవరికైనా ఏడు వస్తాయి నేను కూడా ఏడ్చిన కాదు పొల్లగాడు ఏడవంగా ఎన్నడు చూడపోతే పొల్లగాడు ఏడుతాను నాకు దుకాణం వస్తుంది ఆగలే పెట్టాకనే మెయిన్ రోడ్ దుకాణం దుకాణం బాగానే ఉన్నాయి కట్టగా పెట్టుకో చిరకల వాళ్ళు ఇంటి పంచా నిజమని అది నిప్పు లాంటిది నిప్పును గుప్పించబట్టలేము నిజాన్ని ఎక్కువ రోజులు దాసలేము మనకంటే ముదిగాలు ఇతరులు ఎవరన్నా వాళ్ళు మీ అవ్వయ్య కాదురా అని చెబితే మన కొడుకు మనాలు పెట్టుకుంటాడు వీళ్ళు ఎన్నడూ నిజం చెప్తారా అని ఎదురు చూస్తారు అదే ముదిగాలు మనం నిజం కలిపితే మనందరం ఏ దోషం ఉండదు ఇవాళ ఎందుకంటే అంతా ఇంత కొడుకు నా ఎత్తు కొడుకైంది మన కొడుకును ఓ ఇంట్లోని చేయాలి ఓ ఇంట్లోని చేసి ఈ రాజ్యం అప్ప చెప్పాలి ఈ మాగితిన వచ్చిన కానీ నా మాట అయితే ఓటైతే ఇస్తారు ఇవాళ మన అదృష్టం కోలచీర ఇచ్చకుండా కన్నడ తప్పింది కళ్ళపట్టు తప్పింది కంఠస్థలం తప్పింది నాకు కూడా సన్లు కనబడుతుంది కళ్ళు బిడ్డ కన్నడ తప్పింది కూడా ఓడికొని చేయాలని నన్ను చేయలేదు అయ్యా సరికి చెద్దరు ఇట్లా ఆడదాన్నా ఇట్లా నడదన్నా 2 లక్షలు అయిందయ్యా
నీకు క్రియేటివ్ కాడే అప్ప చెప్పింది కాదురా. 10 రూపాయలు ఎవరమయ్యాలని అడిగితే ఇచ్చిన 10 రూపాయలు ఉంచాలన్నట కడుపు ఎన్నున్న వాడు కొడుక బాబు రంగ మీరు నీకు ఎక్కినా అవుతాడు వాళ్ళ దగ్గర ఏమైనా గా తిప్పలే ఏమైనా పొక్క తిప్పలే నాకు ఒక్కడికే ఉన్నదిలే. మరి నా పిల్లలు ఏమి తింటాందో ఏడ ఉంటుందో అందరూ కుక్కల పాడవాడ కుక్కల కథ గజ్జలేస్తా అందరూ కట్టమడిగిన సుఖమడిగిన ఏమైంది కడుపు తిప్పలేనా ఆడిదనేదో శైత్య పట్టాలి మొగోడు అటువంటి శైతాలు వదలాలి. అదే మొగోని కోటి ఎక్కువ ఉన్నదా ఆదాని దగ్గర తక్కువ ఉన్నదా? అట్లా కాదమ్మా నీకు అసలు అర్థమైతే నేను కళ్ళు తాగేది నీ కొరకే. ఎందుకయ్యా నీ వెనక వరకు సామయ్య మామ తిరుగుతున్నాను అంతేనా? ఆయన సోపది పోతే ఆయన చెడిపోతారా? ఆయన సోపది పోతే ఆయన చెడిపోతారా? ఏం చెడిపోతారు? ఏం చెడిపోతలేడు వద్ద 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 అంటే 4 ఎకరాలు మునావాడికి తోట పెట్టి కుచ్చు రోగం వస్తే ఎక్కడ రూపాయి తీసుకురాకపోతే ఏందయ్యా ఎట్లా కావాలా ఏందయ్యా ఎట్లా కావాలంటే నా బిడ్డ బాగా తీసుకొని పోయిండు. ఇక్కడ దొరకపోతే నా బిడ్డ తీసుకొని వరంగల్ తీసుకొని పోయి అప్పు దుకాణాలు ఇప్పించిండు. ఆడ అత్తగారు చాలా పొద్దు పోయింది పైసలు తీసుకున్నాడు లేట్ అయింది పోతే బస్ వెళ్ళి వచ్చింది. ఆ పూట ఆడ వండి అక్కడ వండిలో అదే ఉండే అంతే రాత్రి ఇక్కడ బస్ స్టాండ్ లేనయ్యా గద్దె మీద కొంగేసుకొని ఏమన్నా కింద తోవాలేసుకుని ఆయన అన్నాడు. తెల్లారి గట్ల 6 గంటల బస్కి వచ్చినావు 60,000 ఎక్కితే పెట్టుబడి పెట్టలేదా? నీకన్నా గైగురా ఉన్నదా? నువ్వేమన్నా అయ్యాను నేనుగా అయ్యో కొడుకుగా పయ్యపుదహం మంత్రి భట్రాజా నా కొడుకు నా కొడుకు కోడి పట్టుకొని పోయి నా కొడుకు దగ్గర మగవను అనుకున్నాడు కదా. నా కొడుకు పెళ్లి చేద్దాం అనుకున్నా. నా కొడుకు తగ్గట్టు అమ్మాయి ఉండాలి. ముందు చూస్తే ముక్కు చక్కదనం వెనక చూస్తే కప్పు చక్కదనం నల్లగా ఉన్న మంచిగా ముద్దు ఉండాలి. Hey,
రాంగ రాంగ మన ఊరే మర్చిపోయిండ్రు మనది ఎవరు ఉండేగా ఎవరు మనది బిత్తిరంటే వాడు ఇంకింత బిత్తిరు అయ్యా మీరు ఇద్దరు బిత్తిరి బిత్తిరి అంటే పచ్చడి అయ్యా మేము పప్పన్నానికి వచ్చినాం సరే కొడుకా మీకు పేదలు వచ్చేవా మాకు ఇక్కడనే ఉండుర్రి చూరి మళ్ళీ చెరువు ఇన్సానికి అడిగి పంపిస్తాం ఈ దినంలో చుట్టూ మంచిగా అంటే 400, 450, 500 అంటే ఇంకోసారి పడితే 700 పంచుతారు చుట్టపోళ్ళు వస్తే 10 రోజుల దాకా వాళ్ళని మాట్లాడతట్లేదు కొడతట్లేదు అయ్యా ఏ ఇంటి పోయినా ఎవరు ఉంటారు అయ్యా పప్పన్న అంటే ఇంటికాడ పప్పన్న మాకు ప్రసాదాలు లేవని రాలే 4 పెళ్లిళ్ళు చేసినోడికి అయితే పప్పన్నం అంటే ఏంటని అర్థం వీళ్ళు ఎవరు పెళ్లి ఓడి ఇంకనే సావులకు కథలకు తిరుగుతారు మనకి ఏరక పప్పన్నం అయ్యా పప్పన్నం అంటే సంబంధం అడగచ్చినావు అన్నట్టు మీ ఇంకా పిల్లలు అని తెలిసింది మా ఊళ్ళో మా రాను కొడుకు మా ఊరా ఇంద్రాసేన నగరం అనేటి వాడు నీలాసేన మహారాజు నీలావతి దేవి ఒక్క కొడుకును అన్నారు కొడుకు పేరు ఇంద్రసేన మహారాజు వాళ్ళ భార్య భర్తలు కాలం చేయంగా మంత్రి వీరసేనుడు చేతిలో పెడితే సాది సవరించి పెంచి పెద్ద చేసిండు ఆ పిల్లగాడు మంచి బుద్ధివంతుడు విద్యగాడు పొలా నిలిచి కంచె పెట్టుకోవచ్చు అందంగా ఉన్నా నేను అంటారు చూడ 2 నెలలు దాడలేదు అంటారు అట్లా అంటే పిల్లగాడు రాజు పుట్టవలసినోడు వాళ్ళ కట్ట దిగు అయ్యా బాగా ఉన్నోడే పిల్లగానే కూడా వాళ్ళు సూర్యవేడి కదా చంద్రవేడి కదా జారిపడి ముఖ్యం పిల్లగానే మాత్రం వాళ్ళకి పొడిచే పొద్దున వాళ్ళు నేను ఊహిస్తున్నాడు పిల్లగానే చూడవాలి కనుక నీవి నా బిడ్డ మరణి కొని కనుక నీవి ఆనాడు చూడు వారు రాదు మాత్రం రాదు మూడవన చూసి మురిసి ముచ్చట పడ్డాడే అయ్యా మరి నాకు ఒక కొడుకు ఒక బిడ్డ మరి నా కొడుకు పెళ్లి అయింది నా కోడలు భాగ్యవతి దేవి నా కొడుకు మాత్రం అనగా మనకు పెళ్లి చేసినాం నా బిడ్డ కూడా కలిసి చెక్క మరి సమస్య అయ్యా కానీ అవి తిరిగి మా చెప్పులు జోళ్ళు అరిగిపోయినాయి కుక్క పుణ్యాడు ఉంటాయి కాళ్ళు కుక్క వేరే అరే కుక్క బాలికి ఎవర కుక్క పుణ్యాడు ఉంటానే అంటారు కుక్క పుంజుడు మన కాలు పుంజుడు కాదు కాల్చి కొడుక మనకు కాలు వస్తే నక్క పడి కుక్క ఉరుకుతుందట నక్క ముందర కుక్క వెనక కుక్కకు దొరకదంటే అది శాపించుకుంటూ పోతుంది నక్క కంటే కుక్కకి ఎక్కువ బలం ఉంటుంది అని నక్క అంత కుక్క ఉరుకుతుంది ఆ కాలు గుంజి నక్కని ఎందుకోలేకపోతుంది కుక్క అలాగే మన కాలు వచ్చినాడు కుక్క గుంజినాడు సవగతి గుంజి తెలియదు జుట్టు చూసిపోతుంది కాలు కూడా అయ్యా మాత్రం అనగా ఒక కొడుకు అన్నావు తండ్రిలేని కొడుకు తల్లిలేని కొడుకు అన్నారు నా బిడ్డ నుంచి పెళ్లి చేస్తామయ్యా అవ్వయ్య లేని పిల్లగాని పిల్లలు ఇస్తే పుణ్యలోకం అంటారు మీ బిడ్డలు మీరు చూడాలి మరి ఎట్టున్నావు అయ్యా మా బిడ్డ మంచిగానే ఉన్నది నాన్న పోయి చూసినాక మాట్లాడుకో రమ్మని తీసుకొని మరి ఆ రాజగడికి అందుకే నడవలార కాళ్ళ కడికి వచ్చిన వారం కాసి వేరే దొరకదన్నారమ్మ కోరుకున్న కోర వచ్చింది నేను సంవత్సరాలుగా నా ఇంటికి వస్తాననుకుంటానమ్మా